Hi, hello, Andariki Namaskaram, StudyIQ కు స్వాగతం. So, my dear friends, in this particular lecture, we will discuss the Telangana current affairs for the month of October for the year 2021. So, 2021 సంవత్సరంలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో, నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ StudyIQ లో మనం కవర్ చేసాం. మన యూట్యూబ్ ఛానల్లో ఆ విషయాలు ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ లెక్చర్ లో మనం October month Telangana current affairs ni deal cheyadam. Okay, but before that, let me tell you that StudyIQ is providing wide variety of courses with great content and great quality at an affordable cost. So those who are preparing for various examinations like the banking examinations, SSC defense examinations, or even if you are preparing for the civil services examination, or you are preparing for APPSC or TSPSC, then you have courses for these state public service commission examinations also. So if you want the full details, you can log into the website of StudyIQ and you can follow us on Facebook, Instagram, Telegram, Twitter, and even on YouTube. Okay, so let's begin this particular class, and the first topic which we are going to discuss is about an act. So what is that particular act? Consumer Protection Chattam ante simple ga cheppalante manaki ikkada వినియోగదారుల సంరక్షణ చట్టం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో మనకు వినియోగదారులను కాపాడటానికి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్, కన్స్యూమర్ యొక్క ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక యాక్ట్ ని తీసుకొచ్చారండి. ఆ యాక్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. జనరల్లీ వాట్ హ్యాపెండ్, ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ 2019 it has passed an amendment to the Consumer Protection Act. So that particular act has brought up certain conditions related to the appointment of the members of the Consumer Protection Forum. మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం ఉంటుందండి. ఏంటి ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం? ఇప్పుడు సాధారణంగా ఒక వినియోగదారుడిగా ఒక వస్తువు కొన్నా లేదా ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీలో గానీ ఒక పర్టికులర్ మాల్లో గానీ ఒక సేవని కనుక మీరు పొందినట్లయితే ఒక వినియోగదారుడిగా మీకు కూడా కొంచెం సేఫ్ గార్డ్స్ ఉండాలి. ఒక కన్స్యూమర్ గా మీకు కూడా సేఫ్ గార్డ్స్ ఉండాలి. ఎంఆర్పికి తగ్గట్టుగా ప్రైస్ ఉండాలి, ఆ ప్రైస్ ని ఫాలో అవ్వాలి, మిమ్మల్ని చీట్ చేయకూడదు. సో కన్స్యూమర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం ఉంది. సో మీకు ఏదైనా కంప్లైంట్ ఉందనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మోటార్ సైకిల్ కొన్నారు, మీకు ఒక పర్టికులర్ ప్రైస్ లో ఆ మోటార్ సైకిల్ ని అమ్మారు అండ్ మీకు చెప్పడం ఏం జరిగిందంటే 4 years వరకు మీకు ఫుల్ వారంటీ ఇస్తున్నామండి, దీంట్లో ఏమీ పాడవదన్నారు. బట్ పాడైంది. సో మీరు అలాంటప్పుడు కంపెనీ దగ్గర వెళ్ళి రిఫండ్ తీసుకోవటం లేదా రిపేర్ చేయించుకోవటం, వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ని చూడాలి. లేదు పూర్తిగా కంపెనీ మిమ్మల్ని మోసం చేస్తుంది అని అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎవరి దగ్గరకు వెళ్తారు? కోర్టుకు వెళ్తారా? ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్తే అక్కడ ఆల్రెడీ పెండింగ్ కేసెస్ చాలా వేలల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. సో మీ కేసు ఎక్కడో మాయమైపోతుంది. అలా కాకుండా ప్రతి ఒక్క స్పెషల్ కేస్ కి ఒక పర్టికులర్ స్పెషల్ అరేంజ్మెంట్ ఉండాలి. అలానే వినియోగదారుల కోసం మనకి తీసుకొచ్చిందే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ పాస్డ్ ది తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 in line with the amendment that was made by the union government in 2019. సో ఓవరాల్ గా స్టోరీ ఏంటంటే 2019 లో కేంద్ర ప్రభుత్వం మనకి దీంట్లో ఒక సవరణ తీసుకొచ్చింది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో. దాంట్లో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం లో ఎవరైతే సభ్యులు ఉన్నారో, మెంబర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క ఏజ్ రిలేటెడ్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్ రిలేటెడ్ కానీ కొన్ని కండిషన్స్ ని మార్చడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆ పర్టికులర్ సవరణకి తగ్గట్టుగా రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చేంజెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020 తీసుకొచ్చాయి. సో ఈ పర్టికులర్ యాక్ట్ లో మనకి ఏంటి, అసలు ఎలాంటి చేంజెస్ ని తీసుకొచ్చారు? ఆల్రెడీ ఉన్న యాక్టే, బట్ దాంట్లో చేంజెస్ తీసుకొచ్చారు. ఇది ఒక అమెండ్మెంట్. ఓకే, సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు? అకార్డింగ్ టు ది అర్లియర్ లా, అంటే ఇంతకు ముందు చట్టం ప్రకారం మాక్సిమం ఏజ్ ఆఫ్ ది స్టేట్ లెవెల్ కమిషన్ చైర్మన్, మనకి స్టేట్ లెవెల్ కన్స్యూమర్ ఫోరం కి సంబంధించి ఏదైతే కమిషన్ ఉంది, ఆ కమిషన్ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ యొక్క మాక్సిమం ఏజ్ 67 years ఇంతకు ముందు. మరి ఇప్పుడు ఈ సవరణ తీసుకొచ్చాక, ఈ కొత్త యాక్ట్ తీసుకొచ్చాక మనకి ఎలాంటి చేంజ్ వచ్చింది అనేది మనం చూసుకోవాలి. అలాగే స్టేట్ లెవెల్లో అయితే 67 years, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 65 years. ఓకే, ఇంతకు ముందున్న చట్టం ప్రకారం. మరి కొత్త చట్టం ప్రకారం వచ్చిన చేంజ్ ఏంటి? 67 years కాస్త 65 years గా తగ్గించేశారు.
67 కాస్త 65 గా తగ్గించేశారండి. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి 65 ఉంటుంది. ఓకే, సో ఫర్ బోత్ స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిషన్ మెంబర్స్ the age limit is 65 years only from now onward. And according to this particular Amendment Act, the new rules have been brought, according to which in every commission there should be a lady member. That means a woman member should be there in every commission as per the new amendment. At the state level, the chairman of the commission should have worked as the Chief Justice at High Court. See, one more condition related to the appointment of members of the Consumer Protection Forum is that the chairman of this Consumer Protection Forum should be such person who should have worked as the Chief Justice of a High Court. Remember, he or she should have worked as the Chief Justice at a High Court. And coming to the chairman of the district level commission, till now we have discussed about the state level commission. Now we will discuss about the district level consumer forum. Okay, so at the district level in the commission, there would be a person who had worked as the judge in the district level. So the chairman of the district level commission would be such person who have held the post of a judge, okay, in the district level, I mean in the district level courts. Okay, so these were certain changes that were brought with the new Consumer Protection Act, that is the Telangana State Consumer Protection Act 20. Clear? So that was the information. Now we will move ahead and discuss a very important current affairs. See, this is very important. This might be asked in your examination. E-voting in Telangana. What is e-voting? See, e-learning is there, right? E-governance is there. What are these things? Okay, e-learning means we are learning using the information technology. Right now you are watching my class. How it is possible? It is possible because of the information technology revolution. Now this is called e-learning. In the similar way, we are having e-governance. What do you mean by e-governance? E-governance means you are getting the services of the government through the internet, right? In the similar manner, e-voting is nothing but generally whenever there was elections, you used to go to the election booth and you used to cast your vote physically. But now through this e-voting system, you will be able to cast your vote using a mobile Android application or a iOS application. Now this is a new revolution, but this is not official. This was done as a part of the trial run. అంటే ప్రయోగాత్మకంగా ఈ ఓటింగ్ అనేది మనం పెట్టినట్లయితే అది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా ఉంటుంది, అది పనిచేస్తుందా లేదా మనకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి మనకి ఈ ఓటింగ్ అనే ఈ సిస్టమ్ ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా అని తెలుసుకోవడం కోసం తెలంగాణలోనే కాదు మన పూర్తి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దీన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా ట్రై చేశారు. సో వాట్ ఈస్ ఈ ఓటింగ్? ఈ ఓటింగ్ ఈస్ నథింగ్ బట్ you will be able to cast your vote using a single click in your mobile application. Now what is this and what are the other things related to it, that we will discuss in this particular part. Now see, for the first time in India, e-voting has been implemented in Khammam district. Now this place is very important, where this was implemented in Khammam district. Okay, and under e-voting what will happen, a person can use his right to vote through a mobile application, Android application. Okay, a voter can vote from his own house using this particular mobile app. The Election Commission has implemented this e-voting on a pilot project basis. Earlier also I have told you what is a pilot project. ప్రయోగాత్మకంగా ఏదైనా ఒక ప్రక్రియని, ఒక ప్రాజెక్ట్ ని చేపట్టినట్లయితే దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటారు అని చెప్పారు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏం చేసిందండి, ఈ ఓటింగ్ అనేది మనం ఇన్ కేస్ ఫ్యూచర్ లో ప్రవేశపెడితే అది ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగాత్మకంగా ఈ పర్టికులర్ ఈ ఓటింగ్ సిస్టమ్ ని తీసుకొచ్చింది ఖమ్మం జిల్లా. ఓకే, సో ఆన్ an experimental basis for the first time in India, e-voting system would be tested in Khammam district of Telangana. Of course, it is tested, already tested. There were no formal elections in Telangana. Remember, there were no formal elections in Telangana. Just for the sake of checking the implementation of this particular system, this was done as a trial run.
Okay, so this particular e-voting system was done using the TS e-vote app. Remember the app? TS e-vote app. Okay, the State Election Commission and the State IT Department's Emerging Technologies section has together prepared the e-voting system. Clear? Now, if you wanted to participate in this particular e-voting system, what you would have to do? A person has to download the TS e-vote Android application and he has to register with the given details, the details of the election card or the voter ID card. Okay, then this particular Android app consists the image processing technology. అంటే ఏంటండి, సాధారణంగా మనకి ఆధార్ కార్డ్ లో గానీ ఓటర్ ఐడి కార్డ్ లో గానీ ఎప్పుడో మన రిజిస్టర్ అయినప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ ఉంటాయి. అవి సాధారణంగా అప్డేట్ కావు. మనకేమో ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి, లేదా మినిమం 1 year ఒకసారి వస్తాయి. చాలా చేంజెస్ వస్తాయి పర్సన్స్. ఈవెన్ ఎలక్షన్ బూత్ దగ్గర, పోలింగ్ బూత్ దగ్గర మనకి పోలింగ్ అధికారులు ఇది ఇతనైనా అన్నట్టుగా చూస్తారు కొంచెం, మన ఓటర్ కార్డు మనం ఇచ్చినట్లయితే. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ టిఎస్ ఈ ఓట్ అనేటువంటి ఈ యాప్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని పెట్టారు. అండ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ కెన్ రికగ్నైజ్ అ పర్సన్ ఈవెన్ ది ఫోటో ఈజ్ 15 to 20 years ఓల్డ్. దాంట్లో ఉన్న ఫోటో 15-20 ఏళ్ల క్రితం అయినా సరే ఈ పర్టికులర్ యాప్ లో ఉన్నటువంటి ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆ పర్సన్ ని గుర్తుపట్టగలదు. That was one more feature of this particular e-voting app. So why this particular trial run was made? See, generally whenever voting is conducted, the voting percentage lies between 70 to 80%, or in some cases it is worse like 50-60% only. When there are 100% voters, why they are unable to cast their votes? Obvious reasons would be migration for job, first reason. Second job would be illness or permanent illness. Somebody who cannot get up from his own bed. Such kind of conditions may be there. Or there might be some other reasons, right? For example, if the voter is a ill person or a handicapped person or a old person, then he might have the will to go and cast the vote, but his physical condition may not allow him to go and cast his vote. In that case, this e-voting system might help that particular person to cast the vote sitting at his home. But before introducing some system, the election commission or the government has to make sure that it is efficient, it is well developed, and all the practical challenges are eliminated, all the troubles are eliminated, and this can process with a 99% efficiency. To ensure that efficiency, certain experiments have to be conducted. So on an experimental basis, as a pilot project basis, this e-voting system was tested in Telangana. So that was the information about e-voting in Telangana that had a trial run in Khammam district of Telangana. Remember this one. Now let us move ahead and discuss about Asia's largest hydraulic irrigation tunnel. Wow, Asia's largest hydraulic irrigation tunnel. But why we are discussing about this? It is Asia's largest, right? See, one hydraulic irrigation tunnel was constructed in Telangana. It is called Devadula Hydraulic Tunnel. What it is? Devadula Hydraulic Tunnel. So the construction of this particular tunnel was completed. The construction of this particular project began in 2008, but now it is completed in 2021. Of course, a big project might take some time because funding, we should get funding from the central government, and we should have funding from the state government. There are certain legal barriers, some bureaucratic barriers. In between there was pandemic, and in between even floods might be there. Okay, so we need to take care of so many things. There are so many hurdles. So it took a long time to complete this particular hydraulic irrigation tunnel. Now coming to its length, it is 49.06 kilometers long. 49.06 కిలోమీటర్ల పొడవున్నటువంటి హైడ్రాలిక్ ఇరిగేషన్ టనల్ ఆసియాలోనే అత్యంత పెద్దది. అత్యంత పొడవుది అని చెప్పుకోవచ్చు, లేదా పెద్దది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎక్కడ ఉందండి? రామప్ప మరియు దేవన్నపేట్, ఈ రెండింటి మధ్య మనకు ఈ హైడ్రాలిక్ ఇరిగేషన్ టనల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. Once this tunnel becomes operational, it can help in utilizing 50 TMC of Godavari water.
ఈ టనెల్ కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఇది గనక ఆపరేషనల్ అయితే అంటే పని చేయటం మొదలు పెట్టినట్లయితే గోదావరి నదీ జలాల్లో నుంచి 50 టీఎంసీ అండి, ఓకే, 50 టీఎంసీ వాటర్ ని యూటిలైజ్ చేసుకోగలం ఫర్ ఇరిగేషన్ పర్పస్. సో దిస్ పర్టికులర్ Devadula will cater to 6.21 lakh acres of land. Irrigation will cater the irrigation needs of 6.21 acre land in 9 districts. 9 జిల్లాల్లో, తెలంగాణకు చెందినటువంటి 9 జిల్లాల్లో 6.21 ఎకరాల భూమికి ఇది సాగునీరు అందించగలదండి. అది దీని యొక్క కెపాసిటీ. అయితే దీన్ని ఏషియాస్ లార్జెస్ట్ హైడ్రాలిక్ ఇరిగేషన్ టనల్ అని ఎందుకు అన్నారండి? ఇంజనీర్స్ హూ హ్యావ్ బిల్ట్ దిస్ పర్టికులర్ hydraulic irrigation tunnel, they are claiming that the Devadula hydraulic tunnel will be the largest one among Asia. Now this is the claim of engineers. The government did not announce it officially, but the engineers are claiming that it is Asia's largest hydraulic irrigation tunnel. So if it is true in terms of the statistics or in terms of the measurements, then definitely it's a great thing, because we are able to put Telangana into the world map. We are able to popularize the Telangana in the world map. Okay, so that was the information about Devadula hydraulic tunnel construction. Now let us move ahead and discuss about Telangana economic growth report. See, generally whenever there is a economic survey, socio-economic survey report, then we used to get the information about the development, the economic development of the state. Now why here there is some new report? See, sometimes the governments, they have the idea of presenting the report card of a particular department, of a particular ministry. So here the Telangana government has come up with the report card of the economic growth of Telangana. So the economic statistics department and the planning department together, they have released a report. Okay, and this report is related to the state of economic condition of Telangana. తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్తూ ఇక్కడ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఏం చెప్పారు ఆ రిపోర్ట్ లో అనేది చాలా ఇంపార్టెంట్. బై దిస్ we can get the idea that what is the condition of the Telangana's economic situation. పాండమిక్ వచ్చిన తర్వాత చాలా ఎఫెక్ట్ అయింది, బట్ ఆ తరువాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆఫ్టర్ బైఫర్కేషన్ తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇది ఒక ఫేజ్. పోస్ట్ పాండమిక్ అంటే కరోనా వచ్చిన తరువాత, కోవిడ్ వచ్చిన తరువాత పరిస్థితులు ఎలా మారాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలంగాణలో, ఇది ఒకటి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనకి పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ది తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దట్ ఈస్ GSDP. ఓకే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, it is 2.4%. How much it is? 2.4%. While the national GDP has declined by 3%. మనకి మన దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేట్ ఎంతండి? అది దాదాపుగా ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 3% తగ్గిందండి. కానీ తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది, గ్రోత్ రేట్ ఎలా ఉంది, ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎలా ఉంది అని మనం చూసుకున్నట్లయితే 2.4%. అలాగే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ మనం చూసుకున్నట్లయితే 18.5%. నేషనల్ లెవెల్లో అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ 6.6% మాత్రమే. కానీ స్టేట్ లెవెల్లో అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ 18.5%. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు యావరేజ్ గ్రోత్ రేట్ ఎంతండి తెలంగాణది? ఓకే, సగటు వృద్ధి రేటు ఎంత తెలంగాణకు సంబంధించి 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు అంటే 11.7%, 11.7%. అదే సమయంలో మన దేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉందండి? సగటు వృద్ధి రేటు 8.1%. The average national level growth rate was 8.1%, whereas the state average growth rate was 11.7%. Now, in terms of GSDP growth, that means the gross state domestic product growth rate, among all states, Telangana stands at 3rd position.
అన్ని రాష్ట్రాల యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, ర్యాంకింగ్స్ ఇచ్చినట్లయితే మనం తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఏ విషయంలో? జిఎస్డిపి గ్రోత్ రేట్. ఓకే, గ్రోత్ రేట్ అండి. జిఎస్డిపి గ్రోత్ రేట్ విషయంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది మన దేశంలో. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఫార్మ్ అయినప్పటి నుంచి, అంటే తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి, ఒక సెపరేట్ స్టేట్ గా ఆవిర్భవించినప్పటి నుంచి, since the inception of the Telangana state as a new state, the GSDP has increased by 93.8%, and in this aspect it stands top in south states. ఒక స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి దాని యొక్క జిఎస్డిపి ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అని మనం చూసుకున్నట్లయితే, మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది విత్ 93.8%. విభజనకు ముందు వరకు అందరూ క్లెయిమ్ చేసినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో మనకు రిసోర్సెస్ ఉన్నాయి కానీ దాన్ని సక్రమంగా మనం వినియోగించుకోలేకపోతున్నాము, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అసలే వినియోగించుకోలేకపోతున్నాము అనేది చర్చ. విభజన తర్వాత మనకి నిజంగా ఉపయోగపడిందా అని అంటే ఎస్, ఉపయోగపడింది. ఎందుకంటే విభజన తర్వాత మన జిఎస్డిపి ఎంత మేర పెరిగిందండి? 93.8% మేర పెరిగింది. ఓకే, సో దట్స్ ద ఇష్యూ హియర్. So these were certain statistics related to the economic growth rate of Telangana. Now some other information is also there. Since 2014-15, 2014-15 నుంచి 2019-20 వరకు నేషనల్ జీడిపి గ్రోత్ రేట్ 28.4%. అంటే మనకు దేశ స్థూల ఉత్పత్తి ఎంతండి? జాతీయ స్థూల ఉత్పత్తి రేట్ ఎంతండి? 28.4%. National GDP growth rate is 28.4% between 2014-15 and 2019-20. అంటే 5 సంవత్సరాలలో నేషనల్ జీడిపి గ్రోత్ రేట్ 28.4% మాత్రమే. కానీ మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఇదే 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ద జిఎస్డిపి గ్రోత్ రేట్ వాజ్ 54.8%. సో ద జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈజ్ 54.8%. అంటే మనకు నేషనల్ లెవెల్ జీడిపి గ్రోత్ రేట్ కంటే మన స్టేట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. We have performed well. Okay. At the time of the formation of Telangana, Telangana's contribution to the national GDP was 4%. తెలంగాణ సెపరేట్ స్టేట్ గా ఆవిర్భవించినప్పుడు మన దేశ జీడిపిలో తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత అండి? జస్ట్ 4%. కానీ గత 7 సంవత్సరాల్లో ఇది ఒక 1% పెరిగింది. నౌ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ 5%. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ స్టూడ్ ఎట్ 11th పొజిషన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటండి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. మన రాష్ట్రం యొక్క ఇన్కమ్ ని ఒక పక్కన మనం తీసుకున్నట్లయితే, ఇంకొక వైపు రాష్ట్రం యొక్క జనాభాని తీసుకుంటాం. రాష్ట్రం యొక్క ఇన్కమ్ ని జనాభాతో మనం ఇక్కడ డివైడ్ చేసాం. టోటల్ పాపులేషన్ when it is divided by the total income of the state, then we get the per capita income. Okay, the total income when it is divided by the total population, then we get the per capita income. Okay, ఒక్కో వ్యక్తి యొక్క ఆదాయం ఎంత? తలసరి ఆదాయం అంటాం. సో తలసరి ఆదాయం విషయంలో 2014 సంవత్సరంలో when the state was formed, 2014 సంవత్సరంలో తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ యొక్క పరిస్థితి 11th పొజిషన్. మన పూర్తి భారతదేశంలో చూస్తున్నట్లయితే తెలంగాణ యొక్క పొజిషన్ 11th అండి. బట్ రైట్ నౌ ఇన్ 2021 తెలంగాణ's పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 3rd పొజిషన్. 2014 లో మన పొజిషన్ ఏంటండి? 11th. బట్ 2021 లో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా మన పొజిషన్ నేషనల్ లెవెల్లో 3rd పొజిషన్. So it's called a great leap in terms of the economic growth, in terms of the economic development. Okay. So through this particular report, we were able to catch some important information related to the state of the economic growth in Telangana. Okay. I hope this particular information will be very helpful for you in the coming future if there are any examinations. Okay. So let us move ahead and discuss about a postal cover on కొమరం భీం. కొమరం భీం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కొమరం భీం గురించి మనం తెలంగాణ చరిత్రలో మాట్లాడుకున్నాం. ఓకే,
రీసెంట్ గా ఆయన గురించి ఎక్కువగా ఎందుకు చర్చ జరుగుతుంది అంటే ఒక మూవీ వస్తుంది, దాంట్లో కొమరం భీమ్ గారి క్యారెక్టర్ ఎసెన్స్ ని తీసుకుని ఒక కల్పిత గాథను రచిస్తున్నారు. చాలా మంది అది నిజమైన స్టోరీ ఏమో అని అనుకుంటున్నారు, కానీ అది నిజమైన స్టోరీ కాదు. ఇట్స్ అ ఫిక్షన్ స్టోరీ. ఓకే, వెరాజ్ అసలైన స్టోరీ ఏంటి అనేది మనం తెలంగాణ హిస్టరీ పార్ట్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, now coming to the postal cover, the postal department to commemorate different events, to commemorate different days, to commemorate important personalities of our state or of our nation or of any culture, they released certain postal covers. So the postal department has released a postal cover in recognition of the fight by Komaram Bhim for Jal Jungle Jameen. Jal అంటే నీళ్ళు అండి, జలం కోసం. జంగల్ అంటే అడవుల కోసం, జమీన్ అంటే భూమి కోసం. ఈ నీళ్ల కోసం, అడవి కోసం, భూమి కోసం చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో కొమరం భీమ్ ద్వారా, దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక పోస్టల్ కవర్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టల్ కవర్ ని కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది, సిర్పూర్ మండల్, పెద్దదోబా విలేజ్. ఓకే, గ్రాండ్ సన్ ఆఫ్ కొమరం భీమ్, Sone Rao, was present at this particular ceremony. Okay, so this was the information, nothing more is there. Let us move ahead and discuss about a Satis Culture which was found at Dommata of Siddipet district. Siddipet జిల్లాలోని దొమ్మాట దగ్గర మనకు సతీస్ కల్చర్ దొరుకుతుంది. సతీ అంటే ఉమెన్. ఓకే, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ద న్యూ తెలంగాణ హిస్టరీ గ్రూప్ has discovered the sculpture of a sati. It was a rare sculpture of a warrior and his warrior wife. So Sati's sculpture ante it was a rare sculpture of a warrior and his warrior wife. General ga ee sculpture edaithe undo, sculpture ante vigraham andi. Okay, రాతి శిల్పం. సో ఈ స్కల్ప్చర్ చాళుక్య స్టైల్లో ఉందండి. ఈ స్టైల్లో ఉంది, చాళుక్య స్టైల్. సో ఇట్ వాస్ ది ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ అ స్కల్ప్చర్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మొట్టమొదటిసారి ఇటువంటి ఒక స్కల్ప్చర్ అనేది ఐడెంటిఫై అవడం జరిగింది. ఇది 10వ శతాబ్దానికి చెందింది, 10th సెంచరీకి చెందిందని. ఇట్ బిలాంగ్స్ టు 10th సెంచరీ. ద లేడీ వారియర్ వాజ్ వియరింగ్ అ నెక్లెస్. ఓకే, షీ వాజ్ వియరింగ్ అ నెక్లెస్ అండ్ అ నైఫ్ బెల్ట్. కత్తి పెట్టుకునేటువంటి ఒక బెల్ట్ లాంటిది. ఓకే, దాన్ని ఆమె ధరించి ఉందండి. సో సతీ స్కల్ప్చర్ వాజ్ ఫౌండ్ ఇన్ దొమ్మట ఆఫ్ Siddipet district. Okay, now let us move ahead and discuss about the waste management. So here the information is just a few statistics. There is nothing more than this particular statistic information. See what happened. The Niti Aayog and UNDP, okay, United Nations Development Program, it had a handbook. Okay, handbook ante it's just a small brochure type of thing which will have the information about some event or some aspect. Okay, so Niti Aayog and UNDP handbook oka handbook release chesaru. The handbook was on sustainable urban waste management. Sustainable urban waste management మీద ఒక హ్యాండ్బుక్ ని నీతి ఆయోగ్ మరియు UNDP కలిసి సంయుక్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన బుక్ లో మన హైదరాబాద్ కు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన హైదరాబాద్ లో ప్రతిరోజు 9,965 మెట్రిక్ టన్నుల వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. హౌ మచ్ వేస్ట్ ఈస్ జనరేటెడ్ ఇన్ హైదరాబాద్ పర్ డే? ఎవ్రీ డే ఇన్ హైదరాబాద్ 9,965 metric tons of waste is generated. And here the most problematic issue is that out of this 9,965 metric tons, 15% is plastic waste. ఈ 9,965 మెట్రిక్ టన్నుల వేస్ట్ లో 15% plastic waste అండి. And you know how harmful is plastic waste for the environment, for the ecology, for the environment, for biodiversity. This plastic waste is a biggest threat. Okay, so the handbook was released to provide guidelines to the municipal bodies in proper waste management. So waste management ki sambandhinchi ఈ సస్టైనబుల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఏదైతే హ్యాండ్ బుక్ రిలీజ్ చేశారో, దీంట్లో మనకు అవసరమయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ వేస్ట్ ఏదైతే హైదరాబాద్ లో జనరేట్ అవుతుందో ఇది, దీనివల్ల ఏంటి లాభం, దీని మీద ఏమైనా ప్రశ్న ఉంటుందా? చెప్పలేం, ఉండొచ్చు. లేదు అంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు పర్యావరణం గురించి కానీ
వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ ఏదైనా ఒక ప్రశ్న ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు అక్కడ కోట్ చేయవచ్చు. దెన్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, సో దట్ వాస్ ది ఇన్ఫర్మేషన్. లెట్ us మూవ్ ahead and discuss about మెగా ఆక్వా హబ్ ఇన్ తెలంగాణ. ఆక్వా హబ్, ఆక్వా అంటే ఏంటంటే ఆక్వా కల్చర్ అంటాం. అంటే నీటిలో మనం కొన్ని ప్రాణుల్ని పెంచుతాం, వాటిపైన మనం వ్యాపారం చేస్తాం. ఆక్వా కల్చర్. మెగా ఆక్వా హబ్ అంటే ఏంటంటే ఆక్వా కల్చర్ ని ఇంకాస్త వృద్ధిలోకి తీసుకురావడానికి ఒక పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకుని ఆ ఏరియాలో ఆక్వా కల్చర్ కు సంబంధించి యాక్టివిటీస్ జరిగేటట్టుగా ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో a fresh water integrated aqua hub will be established in Telangana. That's the news. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఈ ఫ్రెష్ వాటర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా హబ్ ని? ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ నియర్ మధ్యమానేరు. ఓకే, మధ్యమానేరు ప్రాజెక్ట్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మధ్యమానేరు ప్రాజెక్ట్ లో ఈ పర్టికులర్ మెగా ఆక్వా హబ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. It is India's largest aqua hub in an area of 500 acres. 500 ఎకరాల్లో ఈ పర్టికులర్ మెగా ఆక్వా హబ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది మన దేశంలోనే పెద్ద ఆక్వా హబ్ అండి. ఓకే, ఇట్ విల్ ప్రొవైడ్ an employment opportunity. It will provide employment opportunities up to 13,000 employment opportunities, direct employment opportunities, and certain other indirect employment opportunities also. Under food processing incentives, project industries, irrigation and fisheries ministry will take part in this particular aspect. Okay, for providing the incentives in food processing sector, the irrigation and fisheries ministry will take part, and they will do whatever they can for the development of the aquaculture and food processing sector. Okay, so this was the information. So where the mega aqua hub would be established at near Madhyamaneru project of Rajanna Sirisilla district. Here, now let us move ahead and discuss about the new Chief Justice of Telangana High Court. Who is the new Chief Justice of Telangana High Court? See, on September 16th, the collegium under the Chief Justice of Supreme Court, Mr. N.V. Ramana. Okay, Chief Justice of Supreme Court N.V. Ramana, he is the head of the collegium. The collegium on 16th September, it has recommended the appointment of Justice Satis Chandra Sharma as the Chief Justice of Telangana High Court. So Telangana High Court yokka Chief Justice evarandi? Justice Satis Chandra Sharma. So he has been appointed on the recommendation of the collegium, which is working under Chief Justice of Supreme Court, Mr. N.V. Ramana. Okay, so President Ramnath Kovind gave his assent to the recommendation of collegium. The new Chief Justice of Telangana High Court, Justice Satis Chandra Sharma, was born on 30th November 1961 in Bhopal, that is in Madhya Pradesh. The new Chief Justice of Andhra Pradesh High Court is Justice Prashant Kumar Mishra. Mana Telugu రాష్ట్రమే కాబట్టి దాని గురించి కూడా మనకి కాస్త నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరండి? ప్రెజెంట్ సతీష్ చంద్ర శర్మ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఓకే, నౌ హియర్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఓకే, so that was the information about the Chief Justice of Telangana High Court. Now let us move ahead and discuss about the export centers which would be established in 33 districts. At present, Telangana stands in top 5 states in terms of exports. Exports విషయంలో అంటే ఎగుమతుల విషయంలో అన్ని రాష్ట్రాలను పరిగణలోకి మనం తీసుకున్నట్లయితే తెలంగాణ మొదటి 5 రాష్ట్రాల్లో ఉందండి. ఎందుకు అంటే ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, ఇంకొక వైపు ఐటీ హబ్ గా మనకు హైదరాబాద్ ఉంది. అండ్ దీని వల్ల మనకు ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా జరిగే అవకాశం అనేది ఉంది. ఓకే, సో టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ, export centers would be established in 33 districts. Okay, so the district level committees have been appointed to look after the selection of export material, export infrastructure development and plan of action. ప్రతి జిల్లాలో కూడాను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ మెటీరియల్ ని సెలెక్ట్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్
ఇంకా బాగా జరగటం కోసం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలో దాని మీద స్టడీ చేస్తుంది. అండ్ ఫర్దర్ గా ఏం చేస్తే ఎక్స్పోర్ట్స్ ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందో దాని మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఎంత మేర ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి మన తెలంగాణలో అని మనం తెలుసుకుంటే 2019-20 సంవత్సరంలో 2.10 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ మన తెలంగాణలో చోటు చేసుకున్నాయి. సో తెలంగాణ నుంచి ఎగుమతి చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ ఎంత అండి? 2019-20 సంవత్సరంలో 2.10 లక్షల కోట్ల రూపాయలు. ఈ 2.10 లక్షల కోట్ల రూపాయల్లో ఓన్లీ ఐటీ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? 1.45 లక్షల కోట్లు. వెరాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి చేసినటువంటి ఎగుమతుల వాల్యూ ఎంత అండి? 65,000 కోట్లు అండి. ఓకే, సో ప్రతి జిల్లాను కూడాను ఒక ఎక్స్పోర్ట్ హబ్ గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది ఇక్కడ గవర్నమెంట్ యొక్క విజన్. సో అందుకోసం ఇక్కడ 100 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ ఫండ్ కూడాను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఎగుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఎక్కువగా దృష్టి సారించింది. మనకి ఇక్కడ ఎగుమతులు ఇంకా ఎలా పెంచొచ్చు, ఎగుమతులు ఎలా పెంచితే మనకు అభివృద్ధి అనేది ఉంటుంది అనేటువంటి విషయం పైన ప్రతి జిల్లాలో ఒక ఎక్స్పోర్ట్ సెంటర్ పెట్టబోతున్నారు. సో దట్ వాస్ ది ఇన్ఫర్మేషన్. Now we will move ahead and discuss about the quality of education in Telangana after the COVID situation. See, మనకు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి గవర్నమెంట్ తరఫున, అవి కొన్ని సర్వేస్ చేస్తూ ఉంటాయి. అలానే మనకి ఇక్కడ CESS సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని చెప్పేసి మనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉందండి. విత్ ది సపోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, the Research Cell for Studies in Education Policy, Planning and Governance (RSEPPG) was set up in July 2020 in Center for Economic and Social Studies. ఈ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో మనకు ఈ రీసెర్చ్ సెల్ అనేది వస్తుందండి. ఈ రీసెర్చ్ సెల్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క సపోర్ట్ తో రన్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టిక్యులర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అనేది 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1986. ఎందుకు నేను సెస్ గురించి చెప్తున్నాను? ఎందుకంటే తెలంగాణలో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటి విషయం పైన ఒక సర్వే, ఏవైతే కొన్ని సర్వేలు జరిగాయో ఆ సర్వేస్ ని, ఆ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో విద్య యొక్క నాణ్యత ఏంటి, ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, టు అసెస్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ, all the important research studies, reports and surveys were studied by the CES, that is the Center for Economic and Social Studies. Center for Economic and Social Studies అంటే ఏంటో నేను మీకు చెప్పకుండా సెస్ ఇక్కడ మనకు స్టడీ చేసింది అని చెప్తే మీకు అర్థం కాదు, కాబట్టి అందుకని నేను ముందు సెస్ అంటే ఏంటో చెప్పాను. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. ఈ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఏం చేసిందంటే వాళ్ళకు ఒక రీసెర్చ్ సెల్ ఉందండి. ఈ రీసెర్చ్ సెల్ కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్వేస్ ని, స్టడీస్ ని మళ్ళీ రీస్టడీ చేసి కంబైన్డ్ గా ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది, వేర్ దే హ్యావ్ అసెస్డ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. అందులో తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. తెలంగాణ ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సి, మనకు ఏజర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏంటండి, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2021, అలాగే నాస్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఏసర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2021, నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ మూడింటిని స్టడీ చేసింది సెస్. సెస్ లో ఉన్నటువంటి రీసెర్చ్ కౌన్సిల్, రీసెర్చ్ సెల్ ఈ మూడు ఇండెక్స్ ని, రిపోర్ట్ ని, సర్వేని స్టడీ చేసి తెలంగాణలో విద్య యొక్క నాణ్యత ఎలా ఉంది అనేటువంటి విషయం పైన ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, సెస్ ద్వారా కండక్ట్ చేసిన ఈ రిపోర్ట్ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, ది ఫౌండేషన్ లిటరసీ and basic numerical knowledge was found to be low among the students in Telangana. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ లో
మనకు ఫౌండేషన్ లిటరసీ అంటే చదువు బాగా చదవగలగాలి అని అంటే మనకు కింది స్థాయిలోనే వాళ్ళకు ఎడ్యుకేషన్ బాగుండాలి. సో ఫౌండేషన్ లిటరసీ విషయంలో బేసిక్ న్యూమరికల్ నాలెడ్జ్, మనకు సాధారణంగా గణితం విషయంలో కొంత స్కిల్ ఉండాలండి. కూడికలు, తీసివేతలు, గుణింతాలు, ఓకే, ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసి ఉండాలి. ఈ విషయంలో ఈ బేసిక్ న్యూమరికల్ నాలెడ్జ్ లో కూడాను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కాస్తంత వెనకబడ్డారు అని చెప్పేసి ఈ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ మిగతా స్టడీస్ ని సర్వేస్ ని స్టడీ చేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే సేమ్ ఇష్యూ మనకు సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ లో కూడాను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది బై నాస్ సర్వే, అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా కూడా తెలియదు ఏంటంటే సెకండరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడాను ఇలాంటి సమస్య ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ వల్ల స్కూళ్లు మూతపడ్డాయి, కాలేజీలు మూతపడ్డాయి. అదే కాకుండా ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ని రన్ చేశారు, ఫీజు కూడా కలెక్ట్ చేశారు ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? అల్టిమేట్లీ పిల్లల యొక్క భవితవ్యం ఏంటి, వాళ్ళ చదువు ఎంత వరకు ముందుకు సాగిందా లేదా మళ్ళీ వెనక్కు రివర్స్ లో వెళ్ళిపోయిందా అనేది ఇక్కడ మనకు ఇష్యూ, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇష్యూ. సో ఓవరాల్ ఇక్కడ తెలుసుకున్నది ఏంటి అంటే, కనిపెట్టింది ఏంటి అంటే తెలంగాణలో విద్య యొక్క నాణ్యత కాస్తంత తగ్గింది అని చెప్పేసి ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ చెప్పడం జరిగింది. సో దట్ వాస్ ద ఇన్ఫర్మేషన్. Now we will discuss about 4 important bills that were passed in the State Legislative Assembly. Okay, so in the month of October these 4 important bills were passed. అయితే ఈ బిల్స్ అనేవి బిల్స్ మాత్రమే, అవి చట్టాలు అవ్వాలి అని అంటే దాన్ని మొదటగా రెండు, అంటే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు సభలు కూడాను వాటిని అప్రూవ్ చేయాలి. ఫర్దర్ గా గవర్నర్ యొక్క అసెంట్ దానికి ఉండాలి. సో ఈ 4 న్యూ బిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్, దట్ ఈస్ సారీ ఫర్ ది స్పెల్లింగ్ మిస్టేక్ హియర్, ఇట్ ఈస్ నాట్ బిల్, ఇట్ ఈస్ బిల్. ఓకే, ది తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2021. This bill was introduced in the House by Minister Prashant Reddy. The housing board, which was formed after the bifurcation, was renamed as Telangana State Housing Board Council. The amendment also proposed appointment of 3 members to the council. ఏం లేదండి, మనకు బైఫర్కేషన్ కు ముందు ఒక హౌసింగ్ బోర్డు ఉంది, బట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఈ హౌసింగ్ బోర్డు కి ఒక పేరు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించే ఈ సవరణ, ఈ అమెండ్మెంట్. సో ఏమని పేరు మార్చారు? తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డ్ కౌన్సిల్. అది మాత్రమే కాదు, ఈ హౌసింగ్ బోర్డ్ కౌన్సిల్ లో 3 మెంబర్స్ ఉంటారు అని చెప్పేసి కూడాను ఈ పర్టికులర్ బిల్ ద్వారా డిసైడ్ చేశారు. Now the second proposed bill is the Nalsar University Amendment Bill 2021. What is Nalsar? మీరు గనక లా గ్రాడ్యుయేట్స్ అయితే మీకు ఈజీగా తెలిసి ఉంటుంది నల్సార్ అంటే ఏంటో. నల్సార్ ఈజ్ అబౌట్ ది లా యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. లా మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారండి. ది అమెండ్మెంట్ ప్రపోజెస్ టు ఇంక్రీజ్ ది లోకల్ కేటగిరీ రిజర్వేషన్ ఫ్రమ్ 20% to 25%. ఈ అమెండ్మెంట్ ద్వారా లోకల్ కేటగిరీ రిజర్వేషన్ ని 20% నుంచి 25% పెంచాలి అనేది ప్రతిపాదన. ఈ 25%లో మళ్ళీ బీసీ రిజర్వేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ and 4% reservation has been set aside for economically backward class. లోకల్ పీపుల్ కి ఇచ్చినటువంటి 25% మనకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ 25% రిజర్వేషన్ లో బీసీలకు సెపరేట్ గా రిజర్వేషన్ ఉంది, అలాగే 4% రిజర్వేషన్ ఈబీసీ, ఓకే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీలకు కూడా వర్తింపు చేయడం కోసం ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ ను తీసుకురావడం జరిగింది. దాన్నే నల్సార్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ అంటారు. Now moving ahead to discuss the other 2 amendments, the next amendment is Sri Konda Lakshman Bapuji Telangana State Horticulture University Amendment Act 2021. చాలా పెద్దగా ఉంది కదా పేరు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్. అకార్డింగ్ టు దిస్ బిల్, basically this bill was introduced by Minister Niranjan Reddy garu and the bill was passed by the House. Now with the amendment of this particular bill, there is a scope for establishing polytechnic institutions in horticulture sector and forest college and research institutions. Only ఇక్కడ మనకు ఈ అగ్రికల్చరల్ స్టడీస్ కి సంబంధించి మాత్రమే కాకుండా
హార్టికల్చర్ రిలేటెడ్ గా మనకు పాలిటెక్నిక్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అలాగే అటవీ కళాశాలలు అంటే ఫారెస్ట్ కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ద్వారా. అండ్ ఫైనల్లీ ది పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్. It was introduced by Minister Yerravelli Dayakar Rao garu. And what are the amendments? The amendments are related to the expenditure report of the ward members and other representatives election and renaming of villages. ఎవరైతే వార్డ్ మెంబర్స్ మరియు రిప్రజెంటేటివ్స్ ఎలక్ట్ అవుతున్నారో పంచాయత్ లెవెల్లో వాళ్ళ యొక్క ఖర్చులు, ఎలక్షన్ టైంలో ఎంత ఖర్చు పెట్టారో ఆ విషయానికి సంబంధించి, మరియు ఏదైనా ఒక పర్టికులర్ గ్రామానికి కొత్తగా పేరు మార్చాలి అంటే ఎలాంటి విధి విధానాలను మనం పాటించాలి అని చెప్పేదే ఈ పర్టికులర్ బిల్ అన్నమాట. ఓకే, సో దీస్ వర్ ది ఇంపార్టెంట్ అమెండ్మెంట్ బిల్స్ దట్ వర్ పాస్డ్ డ్యూరింగ్ అక్టోబర్ మంత్. ఓకే, సో దిస్ వాస్ ది ప్రెజెంటేషన్ ఫర్ ది మంత్ ఆఫ్ October 2021. In the next lecture we will discuss about November current affairs of Telangana. So till then, keep practicing, keep focus on your studies. Definitely not, if not today, tomorrow you will have the success. Okay, you should have the patience, you should have the focus, and you should have the perseverance to win. Today so many people may humiliate you saying that you're not capable of doing certain things, but with practice and utmost dedication you can achieve whatever you want. So I wish all the very best. Keep smiling. Thank you very much. All the very best.